రమేష్ దీపావళి షాపింగ్ కోసము 30,000 మరియు టీవీ సెట్ కొనుగోలుకి 45,000 ఖర్చు చేశాడు మరియు అతనికి ఉన్న మిగిలినది 40%. ఈ రెండు ఖర్చు చేసిన తర్వాత మిగిలింది 40%. అంటే 60% ఖర్చు చేశాడు. ఖర్చు చేసింది రూపాయల్లో ఎంత? ఇది 30,000, ఒకటేమో 30,000 టీవీ ఏమేం కొన్నాడు? 30,000 మరియు టీవీ సెట్ కొనుగోలుకి 30,000 ప్లస్ 45,000. 100 రూపాయల్లో 40 రూపాయలు మిగిలినాయి. అంటే తను ఖర్చు చేసింది ఎంత? 60%. 60% ఏమో 75,000. 75,000 మొత్తం తన దగ్గర ఉన్నది 100%కి ఎంత? 100%కి ఎంత? ఇక్కడ చూడండి సార్, మీకు చూస్తూనే ఉంటే పెద్దగా ఏమీ క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరం లేదు, రైట్? నేనైతే ఏం చేస్తానంటే, ఇది ఎగిరిపోయింది, దీంట్లో 2 into 61 ఉంది. 61 ప్రధాన సంఖ్య లేనే లేదు, రైట్? దాని తర్వాత 1,10,000 దీంట్లో 11 ఉంది, ఇది లేనే లేదు, రైట్? నవ్వు ఇక్కడ చూడండి సార్, 100/60 ఇది కూడా ఎగిరిపోయింది, 1,35,000. ఎందుకు అనంటే 100/60 into 75. ఇక్కడ 3 ఇక్కడ 3 ఎగిరిపోయింది. ఆన్సర్ 3 తోటి డివైడ్ కాకూడదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1,25,000. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1,25,000. తన దగ్గర ఉన్న డబ్బుల్లో 40% మిగిలింది, అంటే 60% ఖర్చు పెట్టాడు. ఎంత ఖర్చు పెట్టాడు? 30,000 ప్లస్ 45,000 ఖర్చు పెట్టాడు. అంటే 60% అనేది 75,000 రూపాయలకు ఈక్వల్. 100% ఏమవుతుంది? ఆన్సర్లో 61 ప్రధాన సంఖ్య ఉంటే ఇక్కడ అన్నీ కనబడాలి. 61 సంబంధించి ఏం కనబడట్లేదు, అది పోయింది. 11కు సంబంధించి ఏం కనబడట్లేదు, పోయింది. ఇది 3 యొక్క గుణిజం, ఇది 3 యొక్క గుణిజం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అంటే ఆన్సర్ 3 యొక్క గుణిజం కాకూడదు. ఉన్న ఒకటే ఒక ఆప్షన్ 1,25,000. సాల్వ్ చేసి చెయ్యాల్సిన అవసరం లేదు, సాల్వ్ చేసి చెయ్యాల్సిన అవసరం లేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఒక ఫ్రాక్షన్ ఉంది, ఒక భిన్నం ఉంది. మనము ఇది పర్సంటేజ్లో ఉంది కాబట్టి న్యూమరేటర్ బై డినామినేటర్. లవాన్ని నేను 100x అనుకుంటా, ఎందుకో చెప్తాను. హారాన్ని నేను 100y అనుకుంటా, 100y అనుకుంటా. న్యూమరేటర్ని 100x, డినామినేటర్ని 100y అనుకుంటా. న్యూమరేటర్ 12% పెరిగింది, 100 మీద 12 పెరిగింది, అంటే ఇప్పుడు వాల్యూ ఎంత అయింది? 112x అయింది. డినామినేటర్ 8% తగ్గింది, 100 మీద 8 తగ్గింది, అంటే ఇప్పుడు వాల్యూ ఎంత అయింది? 92y అయింది. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చిన వాల్యూ ఏంటి సార్? 16/70. ఇప్పుడు ఫైనల్గా వచ్చిన వాల్యూ ఏంటి? 16/70. నవ్వు ఇక్కడ చూడండి సార్, 16/70. సో x/y ఇది మీరు ఇలా క్యాల్కులేట్ చేస్తారు, 16/17 into 92/112. 92/112. నవ్వు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తే 4 4s are 16, రైట్? 4 2s are 8, 4 8s are 32. నవ్వు ఇక్కడ చూస్తే 2 46s are 92, 2 14s are 98, 2 23s are 16, 2 7s are. సో ఇక్కడ మీకు వచ్చిన వాల్యూ ఏంటి ఒకసారి చూడండి సార్, x/y, రైట్? ఎంత వచ్చింది ఒకసారి ఇక్కడ చూసుకోండి. 23 4s are 92, 17 7s are 190. ఇలా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తారు కదా సార్, ఇది చెయ్యాల్సిన అవసరం లేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, హింట్, ఇంత క్యాల్కులేషన్ అవసరమే లేదు. x/y is equivalent to 16/17 into 92/112. 17 into 92/112. ఇది ఇక్కడ చూడండి సార్, 17 అనే ప్రధాన సంఖ్య కింద ఉన్నది.
ఇది 17తో డివైడ్ కావట్లేదు, ఇది 17తో డివైడ్ కావట్లేదు. అంటే హారములో 17 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఉండాలి. 92 17తో డివైడ్ కావట్లేదు, ఇది కూడా 17తో డివైడ్ కావట్లేదు, 119 అవుతుంది. కాబట్టి ఒక్కటే ఒక్క ఆన్సర్ 92/190. ప్రధాన సంఖ్య మీదనే ఫోకస్ పెట్టాలి. హారములో 17 తోటి డివైడ్ అవుతుంది, హారము 17 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 17 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 17 తోటి డివైడ్ అయి ఉండాలి. అందరికీ అర్థమైంది కదా సార్? ఈ సుత్తి క్యాలిక్యులేషన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు.